హాయ్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మామ్ విత్ యశు కుకింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. సమ్మర్ వచ్చిందంటే మామిడికాయలు, మామిడి పళ్ళు చాలా ఎక్కువగా వస్తాయి. మామిడి పళ్ళు అంటే పిల్లలకు చాలా ఇష్టం. మరి అలాంటి మామిడి పళ్ళని ఎప్పుడూ ఒకలానే జ్యూస్లా కాకుండా ఇలా వెరైటీగా జెల్లీలా చేసిస్తే పిల్లలు ఇంకా ఇష్టంగా తింటారు కదా. ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా దీనికోసం అయితే నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుని అగర్ అగర్ అయితే తెప్పించుకున్నాను. ఇది 100 గ్రామ్స్ ప్యాకెట్. ఇప్పుడు దీంట్లో నేను 50 గ్రామ్స్ హాఫ్ అన్ అవర్ ముందే వాటర్లో కట్ చేసుకుని వేసుకుని అయితే నానబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇవి త్వరగా అయితే కుక్ అవుతాయి. ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచుకుని మ్యాంగో జెల్లీ ప్రిపరేషన్ కోసం ఒక కడాయిని అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 200 ml వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. అగర్ అగర్ నానబెట్టుకోవడం కోసం 50 ml వరకు వాటర్ వేసుకున్నాను. టోటల్గా 250 ml వరకు అయితే వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత, అంటే లైట్గా బబుల్స్ వస్తున్నప్పుడు మనం నానబెట్టుకున్న అగర్ అగర్ని దీంట్లో వేసుకుని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ అగర్ అగర్ ఉడికించుకునేటప్పుడు లో ఫ్లేమ్లో కంటే హై ఫ్లేమ్లో ఉంచుకుంటేనే ఇది త్వరగా అయితే మెల్ట్ అవుతుంది. ఇది మెల్ట్ అయ్యేలోపు నేను 2 మ్యాంగోస్ అయితే తీసుకున్నాను. ఈ మ్యాంగోస్ని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. వీటిని మిక్సీ జార్లోకి వేసుకుని మీ టేస్ట్కి తగినంత షుగర్ని అయితే దీంట్లోకి యాడ్ చేసుకుని మొత్తాన్ని అయితే పేస్ట్లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మన అగర్ అగర్ అనేది చాలా వరకు అయితే మెల్ట్ అయిపోయింది. ఇంకొంచెం అయితే ఉందండి. మరొక నిమిషం పాటు మరిగించుకుంటే సరిపోతుంది. ఇలా మరిగిన దాన్ని మనం వేరొక గిన్నెలోకి అయితే స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేయడం వల్ల మెల్ట్ అవ్వకుండా ఉన్న అగర్ అగర్ ఏదైతే ఉందో అది స్ట్రైనర్లోకి అయితే వస్తుంది. మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుని అదే కడాయిని పెట్టుకోవాలి. ఈ కడాయిలోకి ముందుగా స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న వాటర్ని అయితే దీనిలోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మామిడి పళ్ళ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఈ వాటర్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా గరిటతో కలుపుకోవాలి. ఒకవేళ దీంతో అవ్వట్లేదు అనిపిస్తే మీరు విస్కర్ తీసుకుని విస్కర్తో అయితే కలుపుకుంటే బాగా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా మిక్స్ అయిన దాన్ని మనం ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కుక్ చేసేటప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచుకుని బాగా కలుపుకుంటూ అయితే 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత మనకి ఈ లిక్విడ్ అనేది ఇలా తయారవుతుంది. ఇప్పుడు దీన్ని కొద్దిగా గీ రాసి పెట్టుకున్న బౌల్లోకి అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వేసుకుంటే మనకి మ్యాంగో జెల్లీ తీసుకునేటప్పుడు అది గిన్నెకి అంటుకోకుండా వస్తుంది. అందువల్ల కొద్దిగా గీ అయితే అప్లై చేసుకుని బాగా కూల్ అవ్వనివ్వాలి. అంటే ఒక 2-3 అవర్స్ పక్కన పెట్టేస్తే అది కూల్ అవుతుంది. తర్వాత మనం ఇలా చాకుతో కొద్దిగా ఎడ్జెస్ని లూజ్ చేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకున్నట్లయితే మ్యాంగో జెల్లీ అనేది చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది. చూసారుగా, వీడియోలో చాలా మంచిగా కనిపిస్తుంది కదా. ఇలానే ఇంట్లో ట్రై చేసి పెడుతూ ఉంటే పిల్లలు ఇష్టంగా తింటూ ఉంటారు. మ్యాంగో ఫ్లేవర్ ఇష్టపడిన వాళ్ళైతే మామిడికాయ పేస్ట్ వాటర్లో వేసుకునేటప్పుడు కొద్దిగా వెనిలా ఎసెన్స్ అంటే 2 డ్రాప్స్ వరకు వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది కొంచెం తగ్గుతుంది. వెనిలా ఎసెన్స్ ఫ్లేవర్ అనేది మంచిగా అనిపిస్తుంది. ఒకసారి అలా కూడా ట్రై చేయొచ్చు. మ్యాంగో ఫ్లేవర్ అనేది ఇష్టపడని వాళ్ళ కోసం మాత్రమే. ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని పిల్లల కోసం అయితే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు నచ్చినట్లయితే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.